హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి వీడియోలో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు మృణాల్ ఠాకూర్ ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఏదైతే మనకి తెలుగు మూవీస్లో ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్న అదే సీతారామం ఇంకా ఆయన రీసెంట్గా నాని మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ ఫోటో అయితే ఎడిట్ చేశాను. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా ఎడిట్ చేసుకోవడం. జస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటే మనకి కంప్లీట్గా ఫోటో అనేది ఎడిట్ అయిపోతుంది. చాలా ఈజీ కూడా. ఈ ఫోటో ఎడిటింగ్ మెయిన్ నీట్గా రావడానికి ఒక స్టెప్ అయితే చెప్తాను. సో ఏదైతే నేను ఈ ఫోటో ఎడిటింగ్ ఉందో అది నేను రీసెంట్గా జరిగిన ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రీలీజ్ ఈవెంట్ నుంచి తీసుకున్న ఫోటోని దాన్ని రీక్రియేట్ చేశాను అనమాట. నేను రీక్రియేట్ చేసి డిజైన్ అయితే చేశాను ఎడిటింగ్ అనేది మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఈ ఫోటోలో హీరోయిన్ ఏదైతే ఉందో డ్రెస్ అనేది కొంచెం ట్రెడిషనల్ ఉంది కాబట్టి సో నా దగ్గర ఉన్న ట్రెడిషనల్గా దిగిన ఫొటోస్ అయితే ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. మీరు చూడొచ్చు. సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక నేను స్నాప్సీడ్లో కొంచెం ఆ ఫోటోకి సూటబుల్గా కలర్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేశాను. నేను కొంచెం రీటచ్ అయితే చేశాను స్నాప్సీడ్లో. మీరు కూడా కలర్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేయొచ్చు. సో చేసిన తర్వాత మనకి కంప్లీట్గా ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం ప్రాపర్గా హెచ్డీలో అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇక వీడియోలో చూపించిన ఎడిటింగ్ అయితే ఫాలో అయిపోండి కంపల్సరీ మీకు ఖచ్చితంగా. సో ఏదైతే మీరు తమిళ చూస్తారో సేమ్ అదే ఎడిటింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మన ఫోటో ఏదైతే ఉందో దాన్ని అయితే మనం స్నాప్సీడ్లో కొంచెం కలర్ కరెక్షన్ చేసుకున్నాక ఈ విధంగా లైటింగ్ వస్తుంది కదా. ఈ ఫోటోని అయితే ఇప్పుడు ప్రాపర్గా కట్ చేయాలి. సో చాలామంది అడుగుతున్నారు ఎలా కట్ చేస్తామని చూపించామని. సో వాళ్ళ కోసం చూపిస్తున్నాను. నేనైతే యాప్ యూజ్ చేస్తున్నాను ఫోటో రూమ్. ఇంతవరకు పిక్సెల్ ప్రోలో కట్ చేసేవాడిని. సో కొంచెం టైం తీసుకుంటుంది. ఇది కొంచెం సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఈ యాప్లో అయితే కట్ చేస్తున్నాను నేను. సింపుల్గా మనకి నెట్ అనేది ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్లో కట్ చేసేస్తుంది. పర్ఫెక్ట్గా హెచ్డీలో కట్ చేస్తుంది. సో దీని యాప్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇట్లా కట్ అయిపోయిన తర్వాత సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ కొడితే ఫోటో అనేది అదే కటింగ్ అనేది మనకి గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్గా హెచ్డీ అయితే కట్ అయింది మీరు చూడొచ్చు. సో సింపుల్గా అప్పుడు దీని అయితే ఎడిట్ చేసుకుంటున్నాను. సో పిక్సార్ట్లో ఓపెన్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా వస్తాయి కదా. సో ఆల్రెడీ ఎడిట్ చేశాను నేను. సో సింపుల్గా టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నెంబర్ వచ్చేసి 35 రీసైజ్లోకి వెళ్ళి 3538 అని చెప్పేసి అయితే ఇవ్వండి. సో సేమ్ నెంబర్ ఉంటే ఏం చేంజ్ చేయొద్దు. సో రీసైజ్ అయితే అయిపోతుంది. రీసైజ్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఇప్పుడు నెక్స్ట్ మన ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో మనది ఏదైతే ఫోటో ఉందో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో కరెక్ట్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవడంలోనే మనం ఎడిటింగ్ అనేది ఉంటుంది అనమాట. సో మంచి ఎడిటింగ్ అయితే రావాలంటే మంచి కరెక్ట్ సూటబుల్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాం కదా. సో ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం ఉన్నట్టుంది మన ఫోటో. దానికోసం నేను ఫ్లిప్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ కింద ఫ్లిప్ ఆప్షన్లోకి వెళ్ళి ఫ్లిప్ చేసుకుంటున్నాను. సో ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ సైడ్ అయితే వచ్చింది. సో ఈ విధంగా అయితే కరెక్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకొని. సో ట్రెడిషనల్ డ్రెస్ అనే కాదు ఏదైనా డ్రెస్ అయినా పర్వాలేదు. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని సింపుల్గా కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా అయితే రైట్ క్లిక్ అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ జూమ్ చేసుకుంటే మనకి హ్యాండ్ దగ్గర ఇంకా ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా మనకి విజయ్ దేవరకొండ ఫోటో అయితే కనిపిస్తుంది. షర్ట్ డ్రెస్ అనేది. సో దాన్ని కూడా క్లియర్ చేద్దాం. దానికోసం టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జూమ్ చేస్తే మనకి ఇక్కడ హ్యాండ్ దగ్గర హీరోయిన్ హ్యాండ్ దగ్గర జూమ్ చేసుకొని క్లోన్ ఆప్షన్లోకి వెళ్ళి. సో అందరికీ తెలుసు కదా క్లోన్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలనేది. సో తెలియకపోతే ఆల్రెడీ పిక్సార్ట్ లెర్నింగ్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. సో చెప్పాను అందులో. సో ఈ విధంగా ఇక్కడ డ్రెస్ మీద క్లోన్ చేసుకొని జస్ట్ ఈ విధంగా డ్రా చేసుకోండి. సో ఏంటంటే హీరోయిన్ డ్రెస్ కూడా సో మన షోల్డర్ వరకు అయితే వస్తాయి. సో ఏంటంటే కొంచెం రియలిస్టిక్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు ఈ విధంగా సింపుల్గా ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఎక్స్ట్రా పార్ట్ అయితే ఎరేజ్ చేసేసుకోండి. సో ఈ విధంగా ఇక్కడ కూడా కింద హ్యాండ్ దగ్గర కూడా డ్రెస్ ఏదైతే డ్రెస్ ఉందో డ్రెస్ మీద సెలెక్ట్ చేసుకొని లోపల కూడా ఇట్లా క్లోన్ చేసుకుందాం. సో ఏంటంటే అదే డ్రెస్ అనేది ఇక్కడ కూడా వస్తుంది అనమాట. సో మనకి ఏమాత్రం డౌట్ అయితే రాదు. కట్ చేసి ఇట్లా పెట్టినట్టు అంటే కొంచెం అది కట్ చేసినట్టు వేరే డ్రెస్ అయితే కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ ఆ డ్రెస్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు క్లియర్ అయితే అయిపోయింది. సో చూడవచ్చు ఇప్పుడు ఎటువంటి అడ్జస్ట్మెంట్ అయితే చేయడానికి అవసరం లేదు. కంప్లీట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసాం. ఇప్పుడు సింపుల్గా దీన్ని రైట్ క్లిక్ అండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత
అప్పుడు ఏం చేయాలంటే సో చూడండి ఇప్పుడు ఫేస్ దగ్గర షాడో అయితే యాడ్ చేసుకోవాలి మనం. సో ఏంటంటే మనం ముందు నుంచి ఉన్నాం కాబట్టి హీరోయిన్కి ముందు, సో హీరోయిన్ ఫేస్ మీద కొంచెం లైట్గా బ్రైట్నెస్ అయితే తగ్గించి షాడోని అయితే యాడ్ చేద్దాం. సో ఏంటంటే మన షాడో అనేది హీరోయిన్ మీద పడుతున్నట్టు. దానికోసం సింపుల్గా టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళండి, అడ్జస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి బ్రైట్నెస్ అనేది కొద్దిగా డిక్రీజ్ చేసుకోండి. లైట్గా ఎక్కువ ఏమొద్దు, ఒక 2-3 -2-3-5% అయితే పెట్టుకోండి. సింపుల్గా బ్రష్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇన్వర్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ లైట్గా ఇది చూపించడానికి కూడా తెలియదు, మీరు ఎడిట్ చేసినప్పుడు అయితే తెలుస్తుంది మీకు. హార్డ్నెస్ అనేది తగ్గించుకొని ఒపెసిటీ కొంచెం తగ్గించుకొని ఫేస్ మీద జస్ట్ ఇట్లా డ్రా చేసుకోండి. లైట్గా బ్రైట్నెస్ అనేది కొద్దిగా డిక్రీజ్ చేసుకొని డ్రెస్ దగ్గర కూడా ఈ విధంగా మీకు కనిపిస్తుందో లేదో కొంచెం డల్ అయితే అయింది డ్రెస్ అనేది. సో ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే మనకి మన షాడో అనేది హీరోయిన్ మీద పడుతున్నట్టు అయితే ఉంటాయి చూడడానికి. సో నిజంగా మనం అక్కడ ఏంటంటే మనం ఉన్నట్టే ఫీల్ అయితే వస్తుంది ఫోటోకి. సో తర్వాత మనం మళ్ళీ లైట్ రూమ్లో మనం కలర్ కరెక్షన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా డ్రా అయితే చేసుకోండి లైట్గా. హార్డ్నెస్ అనేది చాలా తగ్గించండి ఫ్రెండ్స్. సో చూడండి అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, కొంచెం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఈ విధంగా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మొత్తం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి మనం. ఫోటో అయితే ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి, ఆ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవడమే. సింపుల్గా అయిపోయిన తర్వాత షాడో అనేది సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. సో నేను బై మిస్టేక్ స్క్రీన్ షాట్ కొట్టాను. సింపుల్గా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సైడ్కి స్క్రోల్ చేయనప్పుడు ఇప్పుడు మన ఫేస్ అనేది వైట్ ఉంది, ఇంకా హీరోయిన్ ఫేస్ అనేది కొంచెం ఎల్లోయిష్ టైప్ అయితే ఉంది కదా స్కిన్ టోన్ అనేది, ఆ స్కిన్ టోన్ అయితే మారుతుంది. దానికోసం స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఎల్లో అని చెప్పేసి టైప్ చేయండి. ఎల్లో అని టైప్ చేయగానే మనకి చాలా పిఎన్జీస్ అయితే వస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పిఎన్జీస్ వస్తాయి చాలా పిఎన్జీస్. ఇక్కడ కింద స్క్రోల్ చేసాం మనకి ఎల్లో కలర్ ఇంకా గ్రీన్ కలర్లో ఉండే పిఎన్జీ అయితే ఉంటాయి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అనేది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మన స్కిన్ టోన్ పైన అయితే పెట్టుకొని ఆ ఎల్లో కలర్ అనేది మన స్కిన్ కూడా తీసుకోవాలి. దానికోసం చూపిస్తాను. ఫస్ట్ దానికన్నా ముందు పైన లేయర్స్ మీద క్లిక్ చేసి దీన్ని డూప్లికేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మన హ్యాండ్ దగ్గర కూడా ఇంకొకటి పెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటే మన ఫేస్ అనేది ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా లైట్గా. సో దీన్ని ఇప్పుడు మనం మొత్తం కాకుండా లైట్గా హీరోయిన్ ఫేస్ మీద ఏదైతే ఎల్లో ఇష్యూ ఉందో ఆ ఎల్లో ఇష్యూ లైట్గా మనం డ్రా చేసుకోవాలి. దానికోసం ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఒపాసిటీ ఇన్వర్ట్ నొక్కండి. ఇన్వర్ట్ నొక్కి ఒపాసిటీ మొత్తం కొంచెం మైనస్ చేసి పెట్టుకోండి, ఒక 10-5% పెట్టుకొని హార్డ్నెస్ మొత్తం 0 పెట్టుకోండి, 1% అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు జూమ్ చేసి లైట్గా జస్ట్ లైట్గా అయితే ఇట్లా ఎరేజ్ అయితే వేసుకోండి, డ్రా చేసుకోండి. సో ఏంటంటే ఆ ఎల్లోయిష్ టైప్ అయితే వస్తుంది ఫేస్ మీద చూడొచ్చు మీరు. సో ఏంటంటే హీరోయిన్ ఫేస్ స్కిన్ టోన్కి మన స్కిన్ టోన్ కూడా మ్యాచ్ అవుతుంది. సో చూడొచ్చు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. కావాలంటే ఈ స్టెప్ అనేది మీరు స్కిప్ చేసి ఏదైనా ఫిల్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం రియలిస్టిక్గా ఉంటుందని చెప్పేసి అయితే నేను చేస్తున్నాను. సో ఈ విధంగా లైట్గా స్కిన్ టోన్ డ్రా చేసుకొని మధ్యలో చిక్స్ దగ్గర కూడా నోస్ దగ్గర కూడా కొంచెం ఎరేజ్ చేసుకుంటే వైట్ ఇష్యూస్ వస్తుంది, అంటే లైట్ ఎఫెక్ట్ అనేది రిఫ్లెక్ట్ అయినట్టయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకోండి. సో చూడొచ్చు హ్యాండ్ దగ్గర కూడా అయితే యాడ్ చేసేసుకోండి. సో హ్యాండ్ దగ్గర కూడా యాడ్ చేసుకున్నాక రైట్ క్లిక్ అండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి. సో ఈ విధంగా రైట్ క్లిక్ అండి. ఇప్పుడు దీన్ని డ్రా టూల్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవచ్చు. మనకు అలా ఉన్న ఫోటో ఇట్లా అయితే చేంజ్ అయింది. సో చూడొచ్చు సింపుల్గా దీన్ని ఇప్పుడు డ్రా టూల్లోకి వెళ్ళి అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి డ్రా టూల్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటో అయితే సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు చిన్నగా లైట్ రూమ్లోకి అయితే వెళ్ళి చిన్న కరెక్షన్స్ అయితే చేద్దాం, అడ్జస్ట్మెంట్స్. సో కొంచెం క్లారిటీగా అయితే ఉంటుంది ఫోటో అనేది. సో సింపుల్గా సో ఈ విధంగా లైట్ రూమ్లోకి అయితే ఓపెన్ చేశాను. లైట్ రూమ్ ఓపెన్ చేయగానే సో ఇక్కడ మనకి చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ లైట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ని లైట్గా మైనస్ అయితే పెట్టుకోండి, 1% అలా పెట్టుకొని కాంట్రాస్ట్ని లైట్గా ఇంక్రీజ్ చేసుకోండి. హైలైట్స్ని కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంకా వైట్స్ బ్లాక్స్ కొద్దిగా అకార్డింగ్ టు మీ ఫోటో అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక సింపుల్గా మీరు నెక్స్ట్ కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. కలర్ ఆప్షన్లో వెళ్ళిపోయిన టెంపరేచర్ ఒక 2-3% అయితే పెట్టుకోండి. అండ్ కిందికి స్క్రోల్ చేసాం మనకి వైబ్రేషన్ లైట్ ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ పైన మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ కలర్ మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి.
ఇక్కడ కలర్స్ మన డ్రెస్ మీద ఏదైతే కలర్స్ ఉన్నాయో అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. ఆరెంజ్ కలర్ అయితే కొద్దిగా మైనస్ పెట్టి సాచురేషన్ లూమినెస్ని ఇంక్రీజ్ చేయండి, కొంచెం ఫేస్ అనేది కొంచెం గ్లో అవుతుంది. సో నెక్స్ట్ ఎల్లో కలర్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయితే చేయండి. సో ఫేస్ మీద ఉంది కదా ఎల్లో కలర్, సో కొద్దిగా మైనస్ చేసుకొని లైట్గా లూమినెస్ని పెంచాను. సో ఇద్దరు స్కిన్ టోన్ అనేది కొంచెం గ్లో అయితే అవుతుంది. సో సింపుల్గా నెక్స్ట్ ఏవైతే కలర్స్ అయితే ఉన్నాయో మనకి ఇమేజ్లో ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా చేంజ్ అయితే అయింది. సింపుల్గా ఇప్పుడు దీని మీద బిఫోర్ ఆఫ్టర్ చూస్తారు కదా, ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళే టెక్స్చర్ని క్లారిటీని కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. డిహాజ్ని కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. మైనస్ పెట్టుకుంటే లైటింగ్ వస్తుంది, ఇంక్రీజ్ చేసుకుంటే లైట్గా. నెక్స్ట్ ఏం చేస్తారంటే విగ్నైట్ వచ్చేసి కొద్దిగా మైనస్ పెట్టుకోండి లైట్గా. సో ఫ్రేమ్ టైప్ ఒక డార్క్నెస్ అయితే వస్తుంది. సో డీటెయిలింగ్ అయితే పెరిగింది మీరు చూడొచ్చు. సో సింపుల్గా నెక్స్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి. డీటెయిల్స్లోకి షార్ప్నెస్ని కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్నాక సింపుల్గా మనకి కంప్లీట్ ఫోటో అయితే బిఫోర్ ఆఫ్టర్ అయ్యింది, డీటెయిలింగ్ అయ్యింది, కలర్ కరెక్షన్స్ కూడా కొంచెం కంట్రోల్ అయినాయి. సింపుల్ ఇంతే ఫ్రెండ్స్, సేవ్ చేసుకోవడమే సింపుల్గా. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇవాళ వీడియో అయితే ఇంత సింపుల్, చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు, కాదు కొంచెం టైం అయితే పడుతుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మంచి ఎడిటింగ్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.